జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆధ్యాత్మిక రంగంలో అవుట్సోర్సింగ్. లోకంలో మనమే చేయవలసిన పనులు కొన్ని, ఇతరుల సహాయంతో ఇతరులకు అప్పగించి చేయించేవి కొన్ని ఉంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ అనే మాట బాగా వినపడుతోంది. అంటే ముఖ్యమైన విషయాలు మనం చేసుకుంటూ మిగిలిన విషయాలు వేరే ఎవరో ఒకరితో కానీ ఒక టీంతో కానీ చేయించుకోవడం. దీనివల్లనే ఈ రోజుల్లో చాలామందికి ఉపాధి దొరుకుతోంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అభివృద్ధిలోకి వచ్చాయి. ఇది లౌకిక విషయంలో బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలి కాబట్టి ఇది ఉపయోగకరంగానే కనపడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ధరలు బాగా పెరుగుతున్నాయి. అక్కడ ఎక్కువ మంది ఉద్యోగస్తులను నియమించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి తక్కువ జీతాలకు ఉద్యోగస్తులు దొరికే దేశాల్లో ప్రజలను దీనికోసం నియమించుకుంటారు. ఆ తర్వాత అక్కడ రేట్లు పెరిగితే అంతకంటే తక్కువ జీతాలకు పనివాళ్ళు దొరికే దేశానికి మారుతారు. అంటే ఇదంతా అవుట్సోర్సింగ్ ద్వారా, అంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడి నుంచి పని చేయగలుగుతారు. ఇది ప్రస్తుతం అంతటా జరుగుతున్నది. సరే, భగవంతుడి విషయంలో ఈ అవుట్సోర్సింగ్ ఎలా ఉంది చూద్దాం. భగవంతుడి విషయంలో కూడా మనం ఇలా అవుట్సోర్సింగ్ చేయవచ్చా? ఒకటి రెండు చోట్ల అలా జరుగుతూ కూడా ఉంది. భగవంతుడికి చేసే ఆరాధన విషయంలో మునుపు మన దొడ్లో పూసిన పూలు కోసి మాల కట్టి దేవుడికి సమర్పించేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అందువల్ల బయట పూలు కట్టి అమ్మాయి వాళ్ళ దగ్గర కొని తెచ్చుకుంటున్నాం. మనమే కూరగాయలు కొనుక్కొచ్చి తరిగి వంట చేసాం. ఇప్పుడు కూరగాయలు తరిగి అమ్ముతున్నారు, అవి తెచ్చుకుంటున్నాం. మనం మంత్రాలు శ్లోకాలు నేర్చుకొని అవి చెప్పి పూజలు చేసుకున్నాం. దానికి బదులుగా ఇప్పుడు ఆడియో ప్లేయర్లు వచ్చేసాయి. మనం దాన్ని ఆన్ చేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం, అది చెప్తూ ఉంటుంది. అలాగే దేవాలయాల్లో కూడా నాదస్వరం వాయించడానికి మనుషులు దొరకట్లేదు. జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది చిన్న దేవాలయాల్లో. అందుకని ఆడియో రికార్డు పెట్టేసి పూజల సమయంలో, ఉత్సవాలప్పుడు, నైవేద్యం పెట్టే సమయంలో దాంతో నాదస్వరం వాయిద్యం పెట్టి పని జరిపేస్తున్నారు. ఇంకా ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో నిదానంగా కూర్చొని జపం చేస్తున్నట్టుగా నామం వస్తూ ఉంటుంది. అది వింటూ తామే జపం చేసినట్టుగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే తద్దినాలు చేయడానికి కావలసినవన్నీ చేసి తీసుకొచ్చి తద్దినం పెట్టించి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. లేదా కొన్ని చోట్ల శ్రాద్ధం చేయడం కోసమే అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి మన పెద్దలకు శ్రాద్ధం చేసుకొని వచ్చేయచ్చు. అలాగే పండగలకి పిండి వంటలు అన్నీ బయట చేసేస్తూ ఉన్నారు. అప్పడాలు, వడియాలు, కూరలు ఇప్పుడు ఎవ్వరు ఇంట్లో చేయట్లేదు, అందరూ బయట కొనుక్కోవచ్చు. కుటుంబంలో కూడా అవుట్సోర్సింగ్ వచ్చేసింది. వంటల్లో, పూజల్లో, ఇంకా అనేక విషయాల్లో అవుట్సోర్సింగ్ వచ్చేసింది. సాంబార్ పొడి, చారు పొడి, కొబ్బరి పొడి, పచ్చళ్ళ పొడి, ఆఖరికి ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇలా అన్నీ అవుట్సోర్సింగ్ అయిపోయాయి. ఆహారం దాకా, అంటే పూజ నుంచి ఆహారం దాకా అన్నిటికీ అవుట్సోర్సింగ్ మీదే ఆధారపడుతున్నారు. ఇలా చేయవచ్చా అంటే ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. ఎవరికి వాళ్ళే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది మంచిది కాదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. దేవాలయాల్లో నాదస్వర విద్వాంసుల్ని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. చిన్న చిన్న దేవాలయాల్లో అంత ఖర్చు భరించలేక ఆడియోలను వాడుకుంటున్నారు. కానీ మన ఇంట్లో మనకు వచ్చిన స్తోత్రాలు మనం చెప్పుకోవడానికి, మనం పాడుకోవడానికి ఆటంకం ఏమీ లేదు కదా. అలాగే ఇంట్లో మన వంట మనం చేసుకోవచ్చు. దేవుడు మంచి రుచులతో చేసి పెట్టు అని ఏమీ అడగడు. ఇది కావాలి, అది కావాలి అనడు. మన శక్తి కొద్దీ మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో, భక్తితో, శ్రద్ధతో ఏం చేసి పెడితే దాన్నే ప్రేమతో స్వీకరిస్తాడు. అందుకని మన వంట మనం చేసుకొని భగవంతుడికి నివేదించవచ్చు. అట్లాగే శ్రాద్ధం మన పెద్దల కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనమే ఆ రోజు శ్రద్ధగా వంటలన్నీ చేసుకోవాలి.
కానీ ఎవరో చేసి పట్టుకొచ్చిన దాంతో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. టైం చాలదు అనడం అంత సరైన జవాబు కాదు. అది చేయాలన్న కమిట్మెంట్ తగ్గిపోతోంది. ఎన్నో పనులు చేస్తున్నారు, అందులో ఇది ముఖ్యమైనది. రికార్డింగ్ కోసం మంత్రాలు చెప్పేవాళ్ళు మడిగా నిష్ఠతో మంత్రాలు చెప్పారా అని మనకు తెలీదు. అలాగే శ్రాద్ధం కోసం ఎక్కడో వంట చేసి అది నలుగురికి పంచి మనకు కూడా ఒక వంతు తీసుకొచ్చి ఇస్తారు. దాంతో శ్రాద్ధం పెట్టడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం ఇప్పుడు చూస్తూ వచ్చిన విషయాలన్నీ కూడా మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగా ఎదగాలి, సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మనమే వీలైనంత వరకు కొంచెం ఓపిక చేసి చేసుకోవాలి. కానీ క్వాలిటీ తగ్గకూడదు, క్వాంటిటీ తగ్గించవచ్చు, క్వాలిటీ మాత్రం ఉండాలి. ఇంత చెయ్యాలి, ఇన్ని పదార్థాలు చెయ్యాలి అని మనం ప్లాన్ చేసుకొని భక్తితో శుచిగా, రుచిగా, శుభ్రంగా ఇంట్లో చేయడమే మంచిది. లోకల్లో ఆఫీస్లో నిర్వహణ వంటివి అనేక విషయాల్లో అవుట్సోర్సింగ్ చెయ్యొచ్చు. కానీ మన కుటుంబ విషయంలో, మన పూజ విషయంలో, శ్రాద్ధం విషయంలో అవుట్సోర్సింగ్ చేయడం అంత బాగుండదు, ఆరోగ్యకరం కాదు. ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చింది. ఆయన కైంకర్యం చేయడానికి కొద్దిలో కొద్ది మనం ఓపిక చేయడమే మంచిది. ఎవరి మీదో మన బాధ్యత పడేసి మనం తప్పించుకోవడం మంచిది కాదు. మనమే ప్రేమతో మన పెద్దల మీద భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధం చేయాలి. భగవంతుడి మీద ప్రేమతో వంట, పూజ చేయడం అవసరం అని మనం గ్రహించుకోవాలి, ఆచరించాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.